హలో విజయవాడ, జై శ్రీ గణేష, జై గణేష, జై జై గణేష. వినాయక చవితి కొన్ని రోజుల్లోనే వచ్చేస్తుందండి. కానీ మన ఎంకేఆర్ జ్యువెలరీస్ వారు, లంబోద్రా ఫ్రెండ్ సర్కిల్ వారు జస్ట్ 2 months బిఫోరే మనకు అప్డేట్ ఇచ్చేస్తున్నారు. ఈసారి ఏ రేంజ్లో ఉండిపోతుంది, ఎలా ఉండిపోతుంది అంటే బేసిక్గా మనకు తెలిసిందే కదా, కరెంట్ ఆఫీస్ సరౌండింగ్లో, భవానీపూర్ సరౌండింగ్లో ఈ లైన్లో డెఫినెట్లీ చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రతిసారి వినాయక చవితి చాలా ఘనంగా చేస్తారు. లంబోద్రా ఫ్రెండ్ సర్కిల్ 24 అడుగులతో మహాగణపతి విగ్రహం మనం చూసాం. రకరకాల డిజైన్స్తో, రకరకాల ఇంటీరియర్తో, లోపల ఫినిషింగ్ మాత్రం వేరే లెవెల్ ఇచ్చారు. వినాయక చవితి అంటే ఎంత బాగుంటుందా, చిన్నపిల్లలకి పెద్ద పిల్లలకి ఈ జనరేషన్లో వినాయక చవితి ఎంత బాగా జరిగిద్ది అంటే లంబోద్రా ఫ్రెండ్ సర్కిల్ వారే చాలా కళ్ళ కట్టినట్టుగా చూపిస్తారు. ఈ జనరేషన్లో కూడా ఇంత బాగా చేస్తారంటే వీళ్ళు చేసినట్టు ఎవరు చేయలేరని చెప్పి చాలామంది ప్రజలు అంటూ ఉంటారు. సో ఈ లంబోద్రా ఫ్రెండ్ సర్కిల్ వారు ఈసారి ఎలా ఉండబోతుంది, ఏ రేంజ్లో ఉండబోతుంది అని చెప్పి 25 అడుగులు మహాగణపతి విగ్రహం తీసుకొద్దాం అనుకున్నారు. ఎప్పుడు ఫోటో అనౌన్స్ చేసేవారు, ఈసారి ఏమో క్వశ్చన్ మార్క్ పెట్టారు. సో చాలా అద్భుతంగా ఉండిద్ది అనుకుంటున్నారు ఈసారి. లాస్ట్ టైం కూడా చాలా చక్కగా చాలా యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయ్యారు. ఇసుకతో వినాయకుడు చేశారు. సో నెంబర్ ఆఫ్ యాక్టివిటీస్ చేశారు. లాస్ట్ టైం కాయిన్స్తో 1,00,000 కాయిన్స్తో ఒక స్టాట్యూ క్రియేట్ చేశారు. ఇప్పుడు కూడా ఎలాంటి యాక్టివిటీస్తో ముందుకు వస్తారో చూద్దాం. ఈ వినాయక చవితి అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. వినాయక చవితి సెలబ్రేషన్ చాలా బాగా జరగాలి. సో అంటిల్ దెన్ బాయ్ బాయ్, థ్యాంక్ యూ.